ఆచార్య కోవెల సుప్రసన్నగ సహృదయ చక్రం 17వ భాగం 18/8/20 ఆధునికత ఒక వివేచన. ఆధునిక అన్న శబ్దం ఈ కాలంలో బాగా వ్యాప్తిలో. సాధారణంగా దీన్ని చాలామంది సమసామయికతగా వ్యవహరిస్తారు. మరికొందరు దీన్ని ఒకానొక ప్రత్యేక దృక్పథం, తత్వం, చైతన్యం, భావస్పంద లక్షణం అనే భావంతో వ్యవహరిస్తారు. ఆధునికత అన్నది తత్వమా, సిద్ధాంతమా, సాపేక్షమైన ఒకానొక భావస్థిత అన్నది ఇక్కడ ప్రత్యేకంగా విచారం చేయాల్సిన అంశం. సాపేక్షక లక్షణం దేశ భేదాన్ని బట్టి, ఇక్కడి ఆర్థిక సామాజిక పరిస్థితులను బట్టి భిన్నంగా మారుతుందా అన్నది కూడా ప్రశ్న. అయితే ఏకకాలంలో ఒక చోట ఆధునికమైన అంశం, మరొక చోట అనాధునికము. ఇంకొక ఆధునికత కొన్ని ఇటీవల నాగరిక జీవన వ్యవహారంలోకి వచ్చి చేరిన వస్తువుల సమూహాన్ని ఆశ్రయించిన జీవన సమాజం. నేటి విజ్ఞాన శాస్త్రం ఎన్నో కొత్త ఉపకరణాలు జీవనంలోకి ప్రవేశపెట్టు. వీటి ఉపయోగం కొంచెమో గొప్ప చాలామంది జీవితాలు ప్రవేశించేవాడు. ఈ మాత్రమైన జీవన వ్యవహారమే భావచేతనతో సంబంధం లేక ఆధునికం కావటానికి వీలుండదే. ఆధునికత అంటే ఒక మూల్యంగా భావించడం ఉన్నది. నిజానికి కొన్ని కొత్త మూల్యాల పట్ల మనం జాగ్రత్త కలిగి ఉండడం ఆధునికత లక్షణం కాదు. కానీ అదే స్వయంగా ఒక విలువ కాదు. అలాగే అది కాల సాపేక్షం కూడా కాదు. అది కదలికను, మార్పుని మాత్రం మూల్యాల గతిశీలాన్ని, వాటి అవసరాన్ని గురించి ప్రశ్నించడానికి ఆధునికత నేర్పు. ఎవరైతే కాల స్వభావం చేత ఈనాటి వాళ్ళైన మూల్యాలను, వాటి గతిశీలాన్ని బట్టి మారిపోతూ ఉండటాన్ని గమనించలేరు, వర్తమాన కాల చైతన్యం అన్వయం చేసుకోరు, వాటి అస్తిత్వ ప్రయోజనాన్ని గురించి ప్రశ్నించరు, వాళ్ళు ఆధునికులు కానేరు అని అంతేకాదు, వీళ్ళు తరతరాలుగా వస్తున్న విశ్వాసాలు యథాతథంగా ఆమోదిస్తారు. తర్వాత కాలాలు వస్తూ ఉన్న విజ్ఞాన శాస్త్ర పరిశోధన వల్ల తేలిన నూతన అంశాల ఆధారంగా తమ విశ్వాసాలను లేరు కూడా. పరంపరాయాతనమైన కర్మకాండ వదిలిపెట్టడం, కొత్త సన్నివేశానికి అనుగుణంగా తమను అన్వయించుకోలే. అంటే ఆధునికత అనేది ఒక స్థిరమైన అంశమేం కాదు. నిర్ణీతమైన ఆచార వ్యవహారాలను కర్మకాండ కాదు మారట. వీలు లేని తర్క సమూహం కూడా కానీ ఒక మతమేమీ కాదు. పరిపూర్ణత కోసం నిరంతరంగా జిజ్ఞాసా ప్రధానుడైన మానవుడు కొనసాగించే చైతన్య ప్రస్థానం ఆధునికత. నిరంతరంగా జిజ్ఞాసా ప్రధానుడైన మానవుడు కొనసాగించే చైతన్య ప్రస్థానం ఆధునికతలో సంప్రదాయ వివేకం, వర్తమాన చైతన్యం, భవిష్యత్ ఆశ, స్వప్నం సమన్వయాన్ని పొంది ఉంటాయి. ఇటీవలి కాలంలో ఆధునిక సభ్యత, దాని వికాసం మానవుడి ఆలోచన లక్షణాన్ని సమూలంగా మార్చేసింది. ఈ సభ్యత ఆధార సూత్రాలుగా ఈ కింది వాటిని చెప్పదు. ఒకటి, ప్రకృతిని నియంత్రించడానికి తన సాంకేతిక వైజ్ఞానిక శాస్త్ర పరిజ్ఞాన వినియోగించుకోవటం కోసం మానవుడి మేధస్సు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఈనాడు మానవుడిని సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలని అతన్ని ఒక పశువుగా భావించు. ఈ పశు మనోలక్షణాన్ని విశ్లేషించడం, అతడు ఏ పరిస్థితులకు ఏ విధంగా ప్రతిక్రియ చేసేది ముందే నిశ్చయించ, అప్పుడు సులభంగా సాధ్యం. అన్ని పశువులు
ఈ విధంగా యంత్రాల వంటివే అవుతాయి. మానవుడు పశువే కావడం వల్ల అతడు యంత్రమే అవుతాడు. 2. మానవుడి జీవన పరిస్థితులను నిశ్చయించే వస్తూత్పాదక హేతువులై సాంఘిక సాంకేతిక పరిణామాల ఫలితాలిగా అతని ఆదర్శాలేం కావు. తత్వశాస్త్రము, మతము, నైతిక భావం ఇందుకు ఏమాత్రం కారణాలు కావు. పైగా వస్తూత్పాదక శక్తులే వీటిని నిర్మించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. 3. మానవుడి చైతన్యంలో జాగ్రద్భాగం చాలా అల్పమై అదే అతని అవచేతనలు అనేకానేక ఉద్గతులు కారణంగా ఏర్పడు. ఈ అవచేతనలోని భావాలు అణచివేయడం ప్రమాదకరం. భగవంతుడి ఉనికి సందేహానికి కారణం. మానవుడి పారమార్థికమైన విముక్తికి అతడు స్వచేతనతో స్వయంగా చేసే సర్వ కార్యాలు అంగీకారాలే అవుతాయి. అశ్లీలం, అనౌచిత్యం అనేవి వేరుగావు. బేకన్, హ్యాబ్స్, డెకార్టే, డార్విన్, మార్క్స్, ఫ్రాయిడ్ మొదలైన విజ్ఞానులు అస్తిత్వవాద సిద్ధాంతులు చెప్పే అంశాలు ఆధారంగా ఈ అంశాలు నేటి తరానికి పునాదిగా తీసుకోవాలి. అంటే ఆధునికత ప్రధాన లక్షణాలు వాస్తవానికి సన్నిహితంగా చెప్పాల్సి వస్తే హేతువాదం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విద్యలు, మనశాస్త్రం అని చెప్పాలి. ఈ శాస్త్రాలు రోజు రోజు కొత్త పరికరాలు పెంపొందించుకొని ఇంతకు పూర్వం విశ్లేషించని అనుభూతిని పరిశీలి అతని ప్రయత్నాలను కొనసాగిస్తారు. ఆధునిక భావచేతన ప్రధానంగా 2 అంతరాలలో పరిశీలించి ఈనాటి వ్యవస్థితిలో మానవుడే కేంద్ర బిందువు. మన వ్యవహారమంతా ఈ మానవుడు ఆశ్రయించే ఉంది. కళా సౌందర్యాన్ని అన్వేషించడంలో, నాగరికత వికాసంలో, మానవుడి వ్యక్తిత్వాన్ని సర్వస్వతంత్రం చేయడంలో ఒకవైపు వేరొక వైపు మానవుడి ఇప్పటికంటే ఉన్నతుణ్ణిగా పరిపూర్ణ పురుషుడిగా చేసే ప్రయత్నం. మానవుని పరిపూర్ణత గురించి, సమగ్రత గురించి ఆధునిక చింతకులు చాలామంది ఆలోచించి ఈ అన్వేషణ బహిర్ముఖంగా అతని భౌతిక వాంఛలు తీర్చడంలో ప్రారంభమై మానసికమైన విశృంఖలతగా భవి కొందరు ఆధ్యాత్మిక సమగ్రతను సాధించడంగా మరికొందరు తాత్వికులు వ్యాఖ్యానం. ఈ 2 దారులు ఇప్పుడు భిన్నంగా కనిపిస్తున్న ఒకదానికొకటి పరిపూరకాలు. ఈ భావ కల్లోలం వలన ఆధునిక కాలంలో తత్వశాస్త్రం రోజు కొత్త విశ్లేషణ, సిద్ధాంతీకరణ ముందుకు సాగిపోదు. ప్రాచీన కాలాల్లో శతాబ్దాల పరంపరలో వచ్చిన తాత్విక జ్ఞాన సంబడి ఈ కాలంలో సమకూర్చబడి ఈ జిజ్ఞాసాధికరణం దానిలోని పూర్వపక్షవాద వివాదాల వల్ల ఆలోచనకు పూర్వమై నైశిత్యం ఏర్పడి మనోభయ భావంతో జీవించే నేటి మానవ భౌతిక జీవనంలో వస్తున్న తాకిడి తట్టుకోలేక ఒకవైపే మానసిక స్థాయిలో కాంప్లెక్స్ల వల్ల అతి మనోలోకపు సన్న కిరణాల కోసం మరోవైపు డోలాయత చిత్తంతో ముందుకు వెనక్కు ఊగుతున్న ఆధునిక చైతన్యం కాల బిందువు నుంచి దానికి అతీతంగా ఎదిగి వచ్చే చైతన్య వృక్షం. ఈ చైతన్యాంశ మూలాలైన తాత్వికాంశాలు సజీవంగా ఉన్నంత దాకా అది ఆధునికంగానే ఉంటుంది. ఈ అంశాలు జలాగ్రస్తాలై మృత్యుతృష్టాన్ని ముసలిపోయారు. వెంటనే ఆ చైతన్యం అతీత కాలానికి చెందిందిగా భావించి సంప్రదాయం, ఆధునికం అనే 2 భిన్నాలైన అంశాలు. సృష్టిలో పరిణామశీలత వల్ల ఏది నిత్యంగా ఈ నిత్యానిత్య వివేకం లేకపోవడం వల్లనే మౌఢ్యమి అంటే మౌఢ్యం సంక్రమిస్తుంది. దీనే మాయ అని అవిద్య అని మృత్యువని పెట్ట. ఈ పరిణామశీలమైన ప్రకృతి చైతన్య పరిభ్రమణ చక్రంలో కొన్ని అంశాలు బాహిర శిథిలాలై నశించిపో
ఆయా కాలాలకే పరిమితాలవు. కొన్ని మానవుడి జీవితంలో మౌలిక తత్వాలను ఆశ్రయించి ఉంటాయి. అవి మానవుడి జీవనాన్ని వెన్నంటి వస్తాయి. అవి రూపాన్ని మార్చుకుంటూ ఉంటాయి. కానీ వాటి అంతర్లక్షణం మారకుండానే ఈ మారకుండా కాలానికి అనుగుణ రూపుదిద్దుకునే అంశాలు మానవ చైతన్యంలో మౌలిక తత్వాలు సంప్రదాయానికి మూలాలైనవి. మౌలిక తత్వాలు కొత్తగా రూపుదిద్దుకోవడానికి కారణం ఆధునికత యొక్క ఈ ఒత్తిడి వల్ల సాయికాలే అంశాలు మౌలిక కానివి శ్రద్ధమై క్షుతాలైపోవడం సంభవితం. అయితే ఈ శైథిల్యం సహజంగా సులభంగా జరగదు. ఈ అంశాలు యావత్ ఆయుషం ఘర్షణ పడుతుంటే బతికినంతగా పోటీ పడుతూనే ఉంటాయి. ఓడిపోయి తొలగిపోయి ఇది బహిరంగ దృశ్యమానమయ్యే ఘర్షణగా ఈ కాలపు చైతన్య భూమి మీద జరిగే అదృశ్య పరిణామం. కాల చైతన్య భూమిక మీద ఉన్నప్పటికీ ఆ స్పృహ కలిగే ఉండడంలో స్థాయి భేదం. ఆ వ్యక్తి జీవించే సమాజం కూడా ఈ స్థాయి విషయంలో ముందు వెనక ఉండదు. అలాగే ఒక సమాజం వేరొక సమాజం ఉండే భూమిక కూడా అత్యంత భిన్నంగా ఉండదు. ఈ భేద కారణాలు ఈ సమాజాల నడుమ ఉండే ఆధునికత కూర్చిన అవగాహన కూడా తేడాగా. ఈ గతిశీలం కూడా ఆయా సమాజాల మౌలిక తత్వాల దృఢమైన పునాది కలిగి ఉండడం. నాకేమర్థం కాలం మీకేమర్థం ఉంది. ఆ పునాది దృఢమైంది కాకపోవడం మీద వేగం పొందడం, మందతను పొందడం అంటే తగ్గడం అవుతుంది. ఒక క్షోభ సంభవించి క్లిష్టమైన పరిణామం జాతి ఎన్నో తరాలుగా మమకారంతో పెంచుకున్న విలువలు అంశాలు కూడా నష్టమే. ఈ పరిణామం అనంతమైన రేఖగా సాగిపో లేక ఒక వలయాకారంగా ఉందా అన్న ప్రశ్న పరిణామ భూమికలో పూర్వ కాలాల్లో విలుప్తాలైన అంశాలు, నిరాసక్తాలైన అంశాలు వికృతి పొందటం వల్ల నిరాకృతాలైన అంశాలు తర్వాత కాలంలో ఆ మారు రూపంలోనూ సాక్షాత్కరిస్తాయి. వీరి పునరావృత్తి ధాతా యథాపూర్వ మత్సృజ అన్నట్లుగా పరిణామ వలయ భ్రమణం స్ఫురించడం ఉన్నది. అంతేకాక మానవుడిలోని వాసన బలజత్ అపూర్వాలైన అంశాలు కూడా కొన్ని బాహ్యాలైన సామాన్యాంశాల చేత అపూర్వాలుగా భావించడం జరుగు. సాహిత్యం వల్ల సామ్యము అత్యంత వైలక్ష్యం తప్పక కనిపించే ఆధునికత అంటే పై చర్చ వల్ల తేలిందేమిటి? ఆధునికతకు కేంద్ర బిందువు మానవ, అది సాధించే ప్రయోజనాలు. ఆధునికత ఒక మూల్యం, సంప్రదాయ వివేకం, వర్తమాన చైతన్యం, భవిష్యత్ ఆశ. అందులో మానవుడి వ్యక్తిత్వాన్ని సర్వస్వతంత్రం చేయాలి. 2 అతన్ని ఇప్పటికంటే ఉన్నతంగా పరిపూర్ణుడిగా చేయాలి. 3 మానవుడిలోని మౌలిక తత్వాలు కొన్ని అంతర్లక్షణం మానకుండా కాలానుగుణంగా రూపు మార్చుకోవడం అనేక. అవే సంప్రదాయానికి ఏ మౌలిక తత్వాన్ని ఏ సమాజాలు అవగాహన చేసుకొని తమకు అతీతాలుగా నిలవగలుగుతాయో అలాంటి ఆయా సమాజాలు గతిశీలం, వేగాన్ని, నెమ్మదితనాన్ని ఏ సమాజం మౌలిక సార్వకాలిక మూల్యాన్ని నిరాదరిస్తుందో ఆ సమాజం ఆధునిక దాని పునాదుల్ని కదిలించి అక్కడ ఒక సాంస్కృతిక క్షోభ, కల్చరల్ వ్యాక్యూమ్, సంస్కృతి తంతుచ్ఛేదం సృష్టి. రేపు తెలుగు నవల అతీత వర్తమాన భవిష్యత్.